కొత్త సంవత్సరం ఆనందం ఉందా? అయితే అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. వీళ్ళందరినీ దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించుగాక. ఆమేన్. మన అయ్య గారిది ఏంటి బాధ ఇయ్యాలా అనుకుంటున్నారే? మరి అప్పుడప్పుడు కథ చూడాలి కదా. నేను కూడా మిమ్మల్ని ఒక వారం ఎసేబు, ఒక వారం యెషయా, ఈవేళ నన్నే మాట్లాడమన్నారు వీళ్ళు ఇద్దరు ఏకమయ్యి. ఎందుకంటే అయ్యగారిని నిలబెట్టకపోతే బాగోదు అనుకున్నారు వాళ్ళను. సరే, రాత్రి కూడా నేనే మాట్లాడాను. ఇప్పుడు కొన్ని దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. కాలేజీ ఉన్న కొత్త మొక్కలు కనపడుతున్నాయి. బాలకృష్ణ గారు చిన్నమ్మాయి వచ్చింది, దేవుడా బిడ్డను ఆశీర్వదించుగాక. కొమానిపల్లి నుంచి వచ్చిన పిల్లలు మన సంఘంలో కలిసిపోయింది. ఎవరు? అమృత ఫ్రెండ్, దేవుడా బిడ్డను ఆశీర్వదించుగాక. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశము యేసయ్య మౌనం. చెప్పండి అందరూ. యేసయ్య మౌనం. మౌనం అంటే నిశ్శబ్దం. అసలు దేవుడు చాలా పర్యాయములో మౌనముగా ఉంటాడంటే దేవుడు. ఉదాహరణ చెప్తాను. కొన్నిసార్లు పిల్లల పరిస్థితికి మనం ఒకసారి చూస్తే, తండ్రి చూస్తూ ఉండగాడు ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. తల్లి చూస్తూ ఉండగా చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. చేతగానట్టు చూస్తాడు ఎవరో వాళ్ళ నాన్న. చేతగా కాదు. ఎందుకు? ఇంకా ఏం చేస్తాడో చూద్దాం, ఇంకా వీడు పనులు ఏమున్నాయో చూద్దాం ఉండని అలాగే చూస్తాడు. ఎప్పుడైనా జరిగిందా మీకు? పెద్దోళ్ళు కాదమ్మా, పిల్లల దగ్గర. ఒక్క మాట అంటాడు, ఒరేయ్ నాకు ఎక్కిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలుదు అంటాడు. మాట ఏమంటాడు? నాకు ఎక్కిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. అప్పుడు వీడు భయపడతాడు కొంచెం. రోజంతా మౌనంగా ఉన్నాడు అనుకో తండ్రి, ఆడేమనుకుంటాడు? మా బాబుకేం రాదో ఎర్రోడు. ఏమనుకుంటాడా? మా నాన్నకేమో రాదు ఎర్రోడు, ఆడి మీద నేనే కొడుసు అనుకుంటాడా? అనుకుంటాడు. మానవులు చేసే పనులు చూసి దేవుడు కూడా మౌనముగా ఉన్నాడు చాలాసార్లు. మనం అనుకున్నట్టు ఆయనకి చేతకా కాదు. నీకంటే నాకంటే అందరికంటే బాగా చేతనం ఆయనకి. సందర్భం వచ్చినప్పుడు బాగా బుద్ధి కలిగిన వాడు కూడా ఎలా ఉంటాడంటే సైలెంట్గా ఉంటాడు. అంతమానము తండ్రి అయినా అంతమానం ఒక్కొక్కడు ఊగుతూ ఉంటాడు చూడండి. అంతమానం ఊగుతూ ఉంటాడు ఏదోటి. వీడు అనుకుంటాడు అంతే మా నాన్న ఏదో మాట్లాడుతూ ఉంటాడు అలాగా ఎక్సైటెడ్. ఈ చదివిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనుష్యుడు ఏమేం చేస్తున్నాడో రాస్తాడు ఇక్కడ. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసెదవు.
నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండాలు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనినయ్యుంటిని. చాలు. ఈ రోజున మానవుడు పనులు ఎలా ఉన్నాయి? దొంగలతో ఏకీవించటం, దిద్దుబాటు లేకపోవటం, మనుషులు చేస్తున్న కార్యములన్నీ చెప్పుతూ వస్తున్నాడు ఇక్కడ ఆయన. ఇటువంటి అన్నీ చేసినప్పటికీ దేవుడు ఎలా ఉన్నాడంట? మౌనముగా ఉన్నాడు దేవుడు. ఈ రోజున నువ్వు చర్చి మానేసినా, ప్రార్థన చేయకపోయినా, దేవుని మాటలు వెనక్కి నువ్వు త్రోసేసినా, ఆరాధన నీలో క్రమం లేకపోయినా, టైం కూడా నీ క్రమం లేకపోయినా, నీ ఇష్టం వచ్చిన సమయానికి చర్చికి నువ్వు వచ్చినా, ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడినా, వెనక్కి తిరిగి భుజాలు తడుముకోండి. గతించిన 2024 సంవత్సరం ఎన్ని ఆరాధనలు ఎగ్గొట్టావు నువ్వు, ఎన్ని ఉపవాస కూటాల్లో ఎరగబడిపోయావు నువ్వు. అసలు దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? పదింపు వరకు ఒక్కళ్ళు కనపడలేదండి చర్చలు వేళ. ఇక్కడ 10:15 వరకు ఒక్కళ్ళు లేరు. 10:25 నిమిషాలకి ఎస్తేరు వచ్చింది. ఆ పిల్ల రావడం కూడా లేటే. అంటే దేవుని సన్నిధి అంటే మీకు ఎంత భయం ఉంది? లేదు. అన్యులకు సంక్రాంతి పండుగ వచ్చిందేమో కానీ నీకు ముందే వచ్చేసింది సంక్రాంతి పండుగ. అవునా? చెప్పండి, నవ్వుతున్నారు చాలామంది. దేవుడంటే నీ క్రమం ఉందా? ఇలాగ ఉన్నప్పటికైనా మౌనంగా ఉండి నిన్ను ప్రేమిస్తున్నాడు, అలాగే ప్రేమిస్తాడు అనుకోకు. యాభై 22 వచనంలో ఏముందో చూసి చూడండి. అక్కడ దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనిడి, లేని ఎడల మిమ్మును చీల్చివేయుదును. ఏం చేస్తాడంట? చీల్చివేయడం అంటే ఏంటి? చీరి అంటే చేస్తాండ్రా, నోరెత్తావంటే అంటావు నువ్వు కొడుకు. నువ్వు అన్నావా? ఎప్పుడన్నా చెప్పినట్టు నమ్మది ఏం చేస్తా? చీరేస్తానంతే. ఎండే చేస్తాను, ఎండలను నిజంగా చీరేస్తావు నువ్వు. కోపాన్ని చాలా భయంకరంగా మాట్లాడతాం మనం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, చీల్చేస్తాను నిన్నంతే. చీల్చేస్తే ఇంకేముంది? అయిపోయింది. దేవుని యొక్క ఉగ్రత. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నీ సంగతి చూద్దామని మౌనంగా ఉన్నాడు ఆయన. సైలెంట్గా ఉంటాడు ఆయన. ఆయనకి కోపం రేగిందనుకో, నువ్వు ఉండవు, నీ పిల్లలు ఉండరు, నీ బంధువులు, నీ రక్తజములు ఎవరిలో ఉండరు అసలు. ఇంకా ఈ రోజున మానవుడు దేవుని కోపాన్ని బాగా రేపుతున్నాడు. ఈ రోజున ఇదే బాగుందనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఏమి చేయడు అనుకుంటున్నారు.
నేను చర్చికి వెళ్ళినా పర్లేదు, మానేసి ఇచ్చి కూడా పడుకున్నా పర్లేదు అనుకుంటారు కొంతమంది. వస్తున్నావు రైట్, ఎప్పుడు వస్తున్నావు నువ్వు? అసలు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు? రాత్రి ఈ మధ్యాహ్న కాలం కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాట వినేవారిని నిత్యము నిరంతరము ప్రేమించే దేవుడు ఆయన. వారిని ఆయన బలపరిచే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎదురు తిరిగావా, దేవుని కత్తి నీ మీదకి వచ్చిందంటే నువ్వు ముక్కలైపోతావు, తిరిగిలేదు అందులో. ఇంకా దేవుని స్తోత్రం. అందుకే సామెతలు అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు కూర్చోండి హఠాత్తుగా నాశనమగును అంటాడు అక్కడ. హఠాత్తుగా. ఈ రోజున రోగాలండి ఎలాగ ఉంటున్నాయి? అకస్మాత్తుగా వస్తున్నాయి. ఈ మధ్య హార్ట్ కంప్లైంట్లు బాగా ఎక్కడ చూసినా అయ్యే. 2024లో సంవత్సరంలో ఎంతమంది చనిపోయారో గుర్తు తెచ్చుకోండి ఒకసారి మీరు. చాలా చాలా. నువ్వు బ్రతికున్నావు అంటే దేవ గొప్ప సైలెంట్గా అంటున్నారు పాపం, ఏమీ కొంపేం పొలగలేదని. నీ కృప నా మీద హెచ్చుగా ఉన్నదంటాడు దావీదు మహారాజు. ఎలా ఉందంట? హెచ్చుగా అంటే ఎక్కువగా ఉంది. నా కుటుంబాన్ని నువ్వు ఇంతగా ప్రేమించరాక నాయన నాలో ఏముందయ్యా అంటాడు దేవుడితో దావీదు. ఆ మాటలు చెప్పాలంటే దావీదే చెప్పాలి. దేవునికి స్తోత్రం. గొర్రెలు మేపుకునేవాడు నేను, చదువు లేదు, శాస్త్రం లేదు, అలాంటి రాజుగా చేసావు. మన సంగతి ఏంటి? మన సంగతి అలాంటిదే. అవునా? ఏదో పొలాలంలో తిరిగి పొలాలు ఏరుకుని, ఆ తోటలో కలుపు తీసుకుని, అంటు తోటలో కలుపు తీసుకుని బతికోవడం కదా. పుట్టినప్పుడు జమీందారులో మనం కాదనే మాట ఒక్కళ్ళు అన్నారు. మిగతా వాళ్ళు మేము అనుకున్నారండి, మేము లక్షాధికారులు అంటే అన్నాడు చూడన్నారు అయిపోయి. దేవుని స్తోత్రం. ఎన్నిక లేని దావీదుని ఏం చేశాడు దేవుడు? మందలో నుండి పిలిచాడు. ఓరు బాబు నువ్వే కావాలరా బాబు నాకు అన్నాడు. వాళ్ళ అన్నయ్యలు 7 పక్కన పెట్టేసాడు. మీకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు. మీరు వాళ్ళంటే మిలిటరీ మనుషులు అండి. ఎవళ్ళ దావీదు అన్నయ్యలు మిలిటరీ మనుషులలో విలువిద్య నేర్చుకుని బాగా పెరుగుతున్నారు, ప్రాక్టీస్ అయిపోయారు బాగానే. అయినా సరే మీరు నాకు అక్కర్లేదు అన్నాడు దేవుడు. కారణం ఏంటి? గర్విష్ఠులు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? గర్విష్ఠులు. దావీదు వచ్చినా అంటారా, ఒరే మీ హృదయ గర్వం మాకు తెలుసురా, ఎందుకు వచ్చావరా, మందు తెలిసి ఎందుకు వచ్చారు ఇక్కడికే? ఎవరా? సౌలు అప్పటికి ఆయన అపొస్తలుడు కాదు. క్రైస్తవుల మీద కత్తి కంకణం కట్టుకున్నాడు. యేసయ్యకు శత్రువయ్యాడు. ఈ క్రైస్తవులు అనేవారు అసలు కనబట్టాక వీళ్ళేది, నా కంటిలో కనబట్టాక అసలు వీళ్ళేది. వీళ్ళు లైసెన్స్ తీసుకున్నాడు గవర్నమెంట్ ద్వారా. కొన్ని వందల మందిని వెనకాల వేసుకున్నాడు. యెరూషలేం అంతా అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? దమస్కు పట్టణం బయలుదేరాడు ఒకరోజు. మీకు తెలుసు, మర్చిపోయారే? అప్పుడు దాకా దేవుడు మౌనంగానే ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ఇప్పుడు దాకా యెరూషలేములో క్రైస్తవులందరినీ ధ్వంసం చేశాడు, చంపేశాడు, ఈడ్చేశాడు, రక్త బట్టలతో ఆటలాడుకున్నాడు. పురుషుల్ని, స్త్రీల్ని, చిన్నపిల్లలు సైతం చంపేశాడు. చాలా మందిని చంపేసి పొట్టను పెట్టుకున్నాడు. నాకు మించిన వాళ్ళు లేడా? దమస్కులో ఉన్నారంట.
దమస్కులో ఉన్న క్రైస్తవులందరిని మొత్తం చీల్చేయాలి, కాదనేవాడు లేడు అని బయలుదేరాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు. సౌలు గారి గుర్రం వెళ్తుంది ముందుకి, వెనకాల వెళ్ళ దండు 200 ఉన్నారు, 300 ఉన్నారు, వచ్చేస్తున్నారు. వెళ్ళాం మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ, సాయంకాలం కాదు, ఉదయం కాదు. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దేవుని బలమైన వెలుగు సరిగ్గా ఒక్క దెబ్బ కొట్టింది ముఖాన్ని. బహుశా ఎండ షాక్ నాకు తగిలింది అని అనుకోలేదు. కారణం ఏంటి చెప్పనా? ఆ ప్రభావం ప్రకాశిస్తున్న సూర్యుని వెలుగుని మించిపోయి ఉంది. ఆ యొక్క వెలుగు వెల్లికిలా పడిపోయాడు. సౌలా, సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు? ప్రేమతో పిలిచాడమ్మ, గట్టిగా పిలవలేదు అక్కడ. సౌలా, సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు? నీవెవడవా? ఆయన ఎలా మాట్లాడాడు, ఈయన ఎలా మాట్లాడుతున్నాడా? నీవెవడవా? నేను నీవు హింసిస్తున్న యేసును. ఎంత ప్రేమ అండి అయిన మాట. బహుశా నీ భార్యని ఎప్పుడైనా అంత ప్రేమగా పిలిచావా నువ్వు? లేక నీ భర్తని ఎప్పుడైనా అంత ప్రేమగా నువ్వు పిలిచావా? నీ కొడుకుని కూడా అంత ప్రేమగా పిలిచుండవు నువ్వు అసలు. దేవుని స్తోత్రం. సౌలా, సౌలా, నన్నేలా కించిల్తు చాలిల్చుమని స్వరమో. సౌలా, సౌలా, నన్నేలా కించిల్తు చాలిల్చుమని స్వరమో. సౌలాధిపతినంత సంధించగానే, సౌలాధిపతినంత సంధించ సద్భక్తుడై పౌలు కామారేగా. సద్భక్తుడై పౌలు కామారే. సన్న స్వరమ నా పనందరం నీవెప్పుడైనా వెళ్ళా ఆ రీతిగానే సమూయేలు. సరే, ఇంకెందుకులే బాధ. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే ఎప్పుడు నేను నిలబడ్డానంటే ఏ పాట ఎత్తుకుంటానో నాకైతే అర్థం. అర్థమైందా? మీకులాగా ఈసన్ గారి పాట కాదు ఏంటిది, స్టీవెన్సన్ గారి పాట అని, లేకపోతే జాన్ విస్లీ గారి పాట ఎత్తాను. ఆ పాటలు నాకు రావు. నేను ఎత్తుకునే పాటలు ఈ పాటలు ఎత్తుకుంటాను. అయ్యగారు ఏ పాట ఎత్తుకుంటారో తెల్దరా బాబు అని రెడీగా ఉండాలి మీరు. చేతులు దేవుడికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆనాడు దేవుడు మోషేను పిలువ ఆలకించెను స్వరమో. ఆరా దేవుడు మోషేను పిలువగా ఆనందగానే సమూయేలు. వదిలే ఇంకా నాకే సిగ్గి అంత. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. జాలితో మౌనముగా ఉన్న దేవుడు టైం వచ్చిన తర్వాత నిన్ను గద్దించే దేవుడు. ఎలా గద్దించాడు? అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5, 6 వచనాలు. అపొస్తలుల కార్యాలు 9.
ప్రభువా నీవెవరవనలేదు, ఏమన్నాడు? ప్రభువా నీవెవడో. నేను నీవు హింసిస్తున్న యేసును. ఏమైంది ఇప్పుడు? రెండు కళ్ళు కనబడలేదు. నువ్వెక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అననీయ అనే పేరుకల్లా భక్తుడు ఉన్నాడు అక్కడ. ఎక్కడ? దమస్కులో. అక్కడికి వెళ్ళు. అననీయ గారితో పాటు అక్కడ ఉన్న మంత అంతా తెగొట్టేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఈయన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? ఏమా ఎవరిని చంపేద్దాం అనుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఏ విషయంలో వ్యతిరేకంగా ఉంటామో ఆ విషయంలోనే దేవుడు జ్ఞానము బుద్ధి వచ్చే విధంగా ఆయన మనల్ని పరీక్ష పెట్టే దేవుడు. చేతులు దేవుని స్తోత్రాలు చెబుదాం. ఆయన వచ్చేమో ఆయననే కూడా భయపడిపోడు. సౌలంట ఈ శిలువ క్రైస్తవులందరూ చంపేశాడంట. ఒరే దమస్కు వస్తున్నాడంట. దమస్కులో ఉన్న వాళ్ళు ఏమైపోయారు? అప్పుడు పిల్లిలాగా అరిగిపోయారు. ఎవడ నోరెత్తట్లేదు, సైలెంట్ అయిపోయారు. ఎంత స్పీడ్గా పనిచేస్తున్నా, ఎంత వేగంగా పనిచేస్తున్నా కంట్రోల్ చేసే శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. ఏమంటే కరెంటు మన కంటికి కనబడుతుందా? చూసారా కరెంటుని మీరు? ఎవడి కంటికే కనబడదు అది. మరి కరెంటుని ఎలా చూద్దా? వెలిగిస్తుంది లైట్లు. ఫ్యాన్కి ఎరగరు తిప్పుతుంది, లైట్లు వెలుగుతున్నాయి. ఇది చేసే పని ఏది? కరెంటు విద్యుత్ శక్తి. దేవుడు కూడా కనపడ్డావు. నాకు అక్కడ కనబడి ఇక్కడ కౌలు చెప్తారు కొంతమంది. దేవుడు ఎవరికి కనబడ్డా అసలు కాదంటే స్వరాన్ని మాత్రం ఆయన వినిపింప చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ సౌలుకు కనపడ్డ నిజముగా దేవుని రూపం కాదు, ఆకారం మాత్రం చూపించాడు. ఆయన శక్తి ఎంత పవర్ఫుల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలు గారు మారాడా? అక్కడికి వెళితే నీకు ప్రార్థన చేద్దాం లేలా. అక్కడ అననీయతో మాట్లాడాడు దేవుడు. నా కుమారుడా అననీయ, నీ దగ్గరికి సౌలు వస్తున్నాడు. ఏమన్నాడు? నీ దగ్గరికి సౌలు వస్తున్నాడు. ప్రభువా సౌలా ఏంటైనా కంగారవుకో. రాబోయే కాలములో 3 రాష్ట్రాల్లో నేను ఎన్నిక చేసిన సాధనము సౌలు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అనేక దేశాలకి నా సువార్త ప్రకటించే నిమిత్తం ఎన్నుకున్న సాధనము నా కుమారుడు సౌలు. అననీయ ఏమను భయపడుకో. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఎలా మార్చాడు? కత్తితో కాదు, కర్రతో కాదు, సాలువతో కాదు, గదతో కాదు. దేంతో? మాటతో సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు. చేతులకు దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. కత్తి కర్ర తీసి ఎవడ మారడా? చాలామంది కత్తి కర్ర ఉపయోగించారు దేశంలో. ప్రేమతో. ఎలాగమ్మా? ప్రేమతో ఆయన సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు. మాత్రం ఒక్కటేనా? ఐరోపా ఖండములో, ఆస్ట్రేలియా ఖండములో, దగ్గర 3 ఖండాల్లో గొప్ప సేవలో పరిచర్యలో వాడుకున్నాడు దేవుడు. ఎవరినంటే పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. సౌలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గర్జించే సింహం. పౌలు అనే మాటకి గొర్రె పిల్ల. ఎలా మార్చాడు? సింహ పిల్లవలే చెండాడి చెదరగొట్టి చంపుతున్న ఆ సౌలు జీవితంలో
చిన్న పిల్లగా, గొర్రె పిల్లగా మార్చాడు. దేవుని స్తోత్రం. యేసును అంగీకరించి ముందు నువ్వు ఒకవేళ సింహ పిల్లవేమో, దెబ్బలాడకు ముందున్నావేమో, కూనీలకి అచ్చులకి తిట్టడంలో ముందున్నవేమో. యేసు రక్తములో కడగబడ్డ తర్వాత నీవేమవ్వాలి చెప్పండి? యేసు రక్తంతో కడబడ్డాక ఏమవ్వాలమ్మా? పులిపిల్ల అవ్వాలా? గొర్రెపిల్ల అయ్యారా? యేసు రక్తంతో కడగబడ్డ నువ్వు గొర్రె పిల్ల వలె ఉన్నావా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నావు? కోపం బాధ, అసూయ బాధ, ద్వేషం బాధ, మత్సరం బాధ, సమయం వస్తే ఉద్రేకం వచ్చి ఊగిపోయి ఎగిరేతావు పైకి. ఇంకెక్కడ మారావు నువ్వు? చచ్చావు నువ్వు అసలు. లోక సంబంధంగా కాదు, పాపాల విషయంలో ప్రతి ఒక్కడు చావాలి. ఇందులో పాపాల విషయంలో నువ్వు చావాలి. అసలు బాప్తిజం అంటే ఏమనుకున్నావు నువ్వు? చచ్చిపోయిన పాతి పెట్టడం. బాప్తిజం చూడండి ఒకసారి. చచ్చినోడిని పాతి పెట్టడం ఎక్కడమ్మా? నీటిలో, కాలువలో, గోదావరిలో, సముద్రంలో. సముద్రంలో లేదు కానీ గోదావరిలో ఇచ్చాను బాప్తిజం చాలామంది. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటాయి? పాతి పెట్టాలి. అక్కడ పాతి పెట్టి అప్పటికప్పుడు పసిపెట్టు వలె పుట్టినట్టు నువ్వు అక్కడ బాప్యం పొందడానికి వెళ్ళి పాస్టర్ గారు ముంచబయ్యా అంటే చెయ్యి పైకి ఎత్తాడంట. ఏమెత్తాడు? చెయ్యి పైకి ఎత్తేసాడంటే ఇలాగ. ఏమయ్యా ముంచబయ్యా అంటే, ఒకడి మీద కక్ష ఉందంటే ఈ చేత్తో నరకాలని అంటున్నాడంట. ఏ చేత్తాడే? ఆ చేత్తో నరకాలంట. ఇంకెందుకు వచ్చారు బాప్యం పొందడానికి? నేను అర్జెంటుగా బయటకు పంపి వెళ్ళిపో బయటకు అన్నాడంటే పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. బాప్యం పొందిన ఇలాంటి నీలో ఉంటే నువ్వు దేవుడికి పని చేయవు. ఎలా ఉండాలి? పాపాల విషయంలో నీవు చావాలి. గర్వము, కోపము, ఈర్ష, పగ, అసూయ ఎన్ని కాళ్ళలో పాతి పెట్టేయాలి నువ్వు అక్కడ. అవి మళ్ళీ బయటికి తీసుకురాకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు పాటలు పాడవచ్చు, సాక్ష్యం చెప్పేయచ్చు, వాక్యం చదివేయచ్చు. ఏమి చేసినా నీ మనసులో మారు మనసు లేకపోతే, నీ మనసు మారకపోతే, ఈ పాత స్వభావాలు విడిచిపెట్టకపోతే నువ్వు దేవుడికి ఉపయోగపడవు అసలు. దేవుని స్తోత్రం. మారిన తర్వాత పౌలు గారు ఎలా ఉన్నాడమ్మా? మారాడా? దేవుని వాక్యం ప్రకటన రాళ్ళతో కొట్టేశారు బలంగా. రాళ్ళ దెబ్బలకు పడిపోయాడు, చచ్చిపోయాడురా అనుకున్నారు. ఒక్క అరగంటకి లేచాడు. ప్రభువా అని మళ్ళా వచ్చేసాడు సేవలోకి. అదొకటే కాదు, పౌలు గారిని కొట్టిన దెబ్బలకి మరొకడైతే చచ్చిపోవాలి, బతకడు అసలు. పౌలు గారు ఎంత ఎత్తు ఉంటాడో చెప్పనా? 4.5 అడుగులు. 5 అడుగులు ఉండడం. ఎన్ని అడుగులు? 4.5 అడుగులు. దొడ్డుకాళ్ళు. మళ్ళా నల్లాడు పౌలు గారు. దొడ్డుకాళ్ళు. చరిత్రలో చూస్తే దొడ్డుకాళ్ళు మనిషి అంట. రెండవది పొట్టోడు. 4.5 అడుగులు మనిషి. అంత పొట్టోడు ఎంత సేవ చేశాడు. నేను నమ్ముతావా? నువ్వు నమ్మలేవు అసలు. దేవుని స్తోత్రం. కారణం దేవుని కృప. జీవితాంతం వరకు బ్రహ్మచారిగా దేవుని పరిచర్య చేశాడు. తన ప్రాణం దేవుని కోసం అర్పించేశాడు. ఆయన మరణాన్ని ఆయనే కోరుకున్నాడు. నన్ను శిరచ్ఛేదం చేయాలి, అగ్గులేసి కాల్చేయడం కాదు, నా చావు నేనే కోరుకునే అధికారం కలగనివ్వండి. నేను ఎవరిని? రోమేయుడిని అని
ఆయన మరణాన్ని ఆయనే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉండి సౌలుని వాడుకున్నాడు. రెండవది, నయోమి దేవునికి దూరముగా వెళ్ళిపోయింది. ఎవరమ్మా? బైబిల్ మనందరూ తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి? వాళ్ళ సొంతూరు ఎవరు? యోధా బెత్లెహేం. చెప్పండి అందరూ. మరి బైబిల్ చదువుతా, బైబిల్ పేరు రాకపోతే మీకు ఎలాగమ్మా? ఎవరు? యోధా బెత్లెహేం. కరువు వచ్చిందంట ఆ దేశానికి. కరువు వస్తే ఎక్కడికి వెళ్ళింది? భర్తను తీసుకుని. భర్త పేరెవరో? ఎలీమెలకు. చెప్పండి అందరం. ఎలీమెలకు. ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు, కిల్యోను మగ్లోను. ఎంతమంది అక్కడికి? వాళ్ళిద్దరూ 4. ఎక్కడికి వెళ్తా? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆయన దేవుడు మౌనముగా ఉన్నాడు. అమ్మా, ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. ఎలీమెలకు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగలేదు. నయోమి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడగలేదు. దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అసలు జైవు నీదా నాదా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? మౌనముగా ఉన్నాడు. కొన్నిసార్లు భయంకరంగా తిట్టేసిన మౌనంగా ఉంటాడు ఆయన. ఆవేశం ఎక్కువైపోయి తిట్టేస్తున్నా, కొట్టేస్తున్నా మౌనంగా ఉంటాడు ఆయన. నువ్వు శపించేస్తున్నా మౌనంగా ఉంటాడు ఆయన. సమయం వచ్చినప్పుడు మాత్రం చీల్చి పాడేస్తాడు అంతే. అందులో ఏమీ తిరిగిలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వరకు ఊరుకున్నాడు ఆయన? మోయాబు దేశం వెళ్ళిపోయి 10 ఏళ్ళు గడిచే వరకు మౌనంగానే ఉన్నాడు ఆయన. ఎన్నేళ్ళు? 10 సంవత్సరాలు గతించేదాకా మౌనంగానే ఉన్నాడు. మేలైందా కీడైందమ్మా? చూడండి, చెప్పండి, వినండి సరిగ్గాని. కీడు జరిగిందా మేలు జరిగిందా? ఏంటి కీడు? తెలుసు కదా మీకు. 2 కొడుకులకి అన్యుల అమ్మాయిని చేసేసింది పెళ్లి చేసేవాళ్ళు. రెడీగా ఉండండి. ఎవళ్ళ అమ్మాయిని? అన్యుల అమ్మాయిని పెళ్లి చేసేసింది. రూతు వార్ప కోడళ్ళలో. పర్వాలేదు, పెళ్ళైపోయింది. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని మౌని కాలం. నయోమి కుటుంబాన్ని అయినప్పటికీ తన రెక్కలతో కప్పిన దేవుడు. ఎవరిని? నయోము కుటుంబాన్ని రెక్కలతో కప్పినటువంటి దేవుడు. చూడండి బైబిల్లో 1:3 రూతు గ్రంథం. నయోమి పెనిబిటి అయినా 2 కుమారులను నిలిచియుండిరి. ఇంకో సంగతి చెప్పాలంటే రూతు భయంకరమైన నరహత్య చేసింది. రూతు అక్కడ ఉన్న పూజారి కూతురంట. ఎవరు? రూతు. ఎవరి కూతురు? పూజారి కూతురు రూతు. మొలికనో దేవత ఉంది అక్కడ. చెప్పండి అందరూ. ఆ దేవత పేరు మొలికు. కంచుతో తయారు చేశారంటే ఈ దేవతనే. పాలు త్రాగి పిల్లలు కావాలంటే దానికి. ఏ పిల్లలు? పెద్దోళ్ళు కోరుకోదు, అది పాలు తాగి పిల్లలు కావాలంటే దానికి. అలాంటి పిల్లలు చేత్తో పట్టుకెళ్ళి ఆ కంచు బొమ్మ కదా, మంట పెడతారట కింద. ఏం పెడతారు? మంట పడితే కొంచెం ఏమవుతుందమ్మా? కాగిపోయి 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 ముట్టుకున్నప్పుడు తోలు వచ్చేద్దాం. ఇంకా ఆ రకంగా కాలిపోయినటువంటి
ఆ దేవత దగ్గర ఈ పసిబిడ్డని ఎలా వదిలేయాలంట. 7 వినపడకుండా వాయిద్యాలు వాయించేదారంట గట్టిగా. ఇలాగ కొన్ని వందలాది పిల్లల్ని పెట్టింది రూతు. పోదారి కూతురు కాబట్టి ఆమెకు తెలియదు. జీవం గల దేవుని మహిమని ఎలా తెలుసుకుంది? తన భర్త బోధించగా విన్నది, లేక తన అత్తగారు బోధించగా ఆమె విని మారు మనసు పొంది, అమ్మా సొంత దేశం వెళ్ళిపోదాం, ఈ దేశంలో మనకు బాగలేదు, ఈ మోయాబు దేశంలో, నువ్వు మోయాబులో పుట్టిందానివే, కానీ నా కూడా వస్తే రా, లేకపోతే మాత్రం మా దేశానికి వెళ్ళిపోతాను, నేను ఉండను ఇక్కడ అని మాట్లాడినప్పుడు ఎవరో నయోమి ఇద్దరిలో ఒక ముద్దు ఇచ్చేసి వెళ్ళిపోయింది మధ్యరికంగా ఓ కోడలు. ఎవరో ఆమె వార్ప. అప్పుడు అన్నది నయోమి, నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది కదమ్మా, నువ్వు కూడా వెళ్ళిపో. నా గర్భంలో పిల్లలు పుట్టరు, పుట్టినా వాళ్ళు పెద్దోళ్ళు అయిన దాకా మీరు ఉండలేరు కదా అని అన్నప్పుడు రూతు చెప్పిన మాట, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ సమాధే నా సమాధి. చూసారా ఎక్కడ తగిలిపోతాం? నిన్ను సమాధి చేసిన కాడ నన్ను కూడా సమాధి చేస్తారు. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేయడానికి కుదరదు. ఈ మాటలు మాట్లాడే వరకు దేవుడు మౌనముగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగ ప్రేమించే కోడళ్ళు ఉన్నారా ఇప్పుడు? పోనీ అల్లాంటి అత్తగారులు ఉన్నారా? పోనీ మాట్లాడరు మీరు. ఏమీ తెరలట్టే, ఏమీ ఎరగనట్టే, ఏమీ తెలియనట్టే, అసలు లోకంలో ఉన్నట్టే మాట్లాడరు కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అటువంటి సమయమందు కూడా నయోమి కుటుంబం మీద దేవుడు తన దయను చూపించాడు, ప్రేమను చూపించాడు. సైలెంట్గానే ఉన్నాడు. ఆమె చేసిన పాపం ఆమెకే బట్టబయలైంది. ఆమె చేసిన పాపం ఆమెకే బట్టబయలైంది. సైలెంట్గా ఆమె ఉన్నప్పటికీ దేవుడు చేసిన ఆ పనిష్మెంట్లో తప్పునొప్పుకొని పశ్చాత్తాపడి ఉన్నది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అప్పుడు దాకా కూడా ఆయన ఎలా ఉన్నాడంటే మౌనంగానే ఉన్నాడు. 4వ విషయం, సిలువలో మౌనం. ఎవరు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. సిలువలో మౌనంగా ఉన్నాడో లేదో కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆగు, కంగారైపోకు. 7వ వచనం, 53:7. అతడు దౌర్జన్యమునందెను, బాధించబడినను, నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు ఏం తెరవలేదు, నోరు తెరవలేదు, మౌనముగా ఉండునట్లు సైలెంట్గా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు. ఏం జరుగుతుందో అప్పటికి? కొరడాలతో కొడుతున్నారు, క్యాంటకి జుమ్ములు వస్తున్నారు, పడగొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, వెనకాలను కొట్టినోళ్ళు ఎవరు యేసు అని అడుగుతున్నారు. అంత ఘోరమైన అన్యాయం, అక్రమం, అవమానం. దేవుని స్తోత్రం. ఈ విధముగా ఆయన చేస్తున్న ఆయన మౌనముగా ఉండిపోయాడు. అలాగా చేతకాక పిలాతు అంటాడు, నీ మౌనముతో మమ్మల్ని పరీక్షిస్తున్నావా? నోరు తెరవేంటి? యేసు నీతోటే మాట్లాడుతున్నాను,
యూదులకు రాజువా నీవు అన్నట్లే. ఏమన్నాడు? యూదులకు రాజుని నోటితో చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? నీవన్నట్టే. అంటే యూదులకు రాజు నిన్ను యథార్థత తెలియజేశాడు. మౌనముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పక్కోళ్ళు దెబ్బలాడకి నీ మీదకి వస్తే నువ్వు మౌనంగా ఉన్నావు ఎప్పుడన్నానే? ఏంటే చూసుకోయా, దేవుడుంటే చూద్దాం తర్వాత. నీ తడాకేంటో నా తడాకేంటో తేలిపోవాలి. అలా ఏం తేలిపోవాలి? నీ తడాకేంటో నా తడాకేంటో తేలిపోవాలి. ఇయ్యాలి తేలిపోవాలా. ఎంత ఆవేశమో. ఆ టైంలో భర్త గారు వచ్చిన భర్త కూడా లెక్క చేయని భార్యలు ఉన్నారు. ఎలవేలు లోపలికి చూసాను. మీరు నువ్వు లోపలికి వెళ్ళిపోందా? నేనే కదపగా కదిపితే నేను మంచిదాన్ని కాదు అసలు. ఇక్కడ మాత్రం అందరు గొర్రె పిల్లే. ఏం పిల్లలు? అయ్యి బాబు గొర్రె పిల్లలు. గొర్రె అంటే కిందకైతే వద్దంట, పైకి చూడదంట. మేక కిందకి చూడుతుంది, దాని చూపంతా పైకే. ఏంటి ఇక్కడ ఆకులు ఉన్నాయా, కాయలు ఉన్నాయా, పనసాకులు ఉన్నాయా, పనస చెట్టు ఉందా, ఏది కనబడుతుంది నాకు తినేదో నా చూడటమే. అది ఇది మాత్రం పైకి చూడతాం. ఏది ఎలా ఉండాలి మనం? గొర్రెలాగా ఉండాలా, మేకలాగా ఉండాలా? అంటే మాటల వరకైనా ఉన్నారా గొర్రెలాగా మీరు? చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. సిలువలో నోరు తెరవకుండా మౌనముగా ఉన్న యేసయ్య చేతకాక కాదు, ఎన్నో భరించాడు. మనమందరము ఆయన మేపెడి మంద గొర్రెలమని మరువకురా. మనమందరము ఆయన పాడదాను. మంద గొర్రెలమని మరువకు. తప్పిపోయిన ఒక్క గొర్రెను వెదుకగా వచ్చిన దేవుడురా. తప్పిపోయిన ఒక్క గొర్రెను వెదుకగా వచ్చిన దేవుడురా. ప్రభు తన చెల్తకు పిల్లచు. అందరు పండి. ప్రియ సోదరుడా ప్రభువే నీకు. ప్రభు తన చెల్తకు పిల్లచుచుండగా పరుగునరా ప్రియ. నీ చేతిని పట్టి నడిపిల్చెడివాడు ప్రభువని నీవు నల్మురా. నీ చేతిని పట్టి నడిపిల్చెడివాడు ప్రభువని. నీ చేతిని విడ నాడిన నాడు ఆ గాతములో పడి పోదువురా. నీ చేతిని విడ నాడిన నాడు ఆ గాతములో పడి పోదువు. ప్రభు తన చెల్తకు పిలచు పరుగునరా ప్రియ సోదరు ప్రభువే నీకు. ఆమె చేతులు దేవునికి స్తోత్రాలు చెబుదాం. నీ చేతిని బట్టి నడిపించడు వాడు ఎవరో? ప్రభువే. దేవుడా నేను వెళ్తాను వెనకాలే రాయన నువ్వు. మనం ఆ బాణిలోకి రా. మనం ఏం చేద్దాం? నేను వెళ్తాను ఆయన నా వెనకాలే రా నువ్వు. ఆయనకు ముందు దగ్గర కాదు. చాలామంది నేను సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తున్నాను ఆయన నువ్వు కూడా రా. నేను భూత వైద్యుడి దగ్గరికి దర్శించడానికి వెళ్తున్నా నువ్వు కూడా రా వెనకాల. ఎంత తెలివైన వాళ్ళు అక్కడ ముగ్గిస్తారంటే మనకి ఇందుకులా గొడవ. చేతులు దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా.
మన చెయ్యి పట్టుకొని నడిపించేది ఎవరు? ప్రభు అయిన యేసయ్య. ఒకడికొకటి దర్శనం వచ్చిందంటే రోహిణి ఇరుకుతారులో నడుస్తున్నాడంట, ప్రభు కూడా నడుస్తున్నాడంట. ఎదరికెళ్ళిపోయాడు. ఆయన కాళ్ళు 2 అడుగులు, ఈయన 2 అడుగులు కనపడుతున్నాయి. ఇంకా ఎదరికెళ్ళిపోయిన తర్వాత ఈడియే కనపడతాడంటే దేవుడియే కనపడలేదంట. దేవుడిని అంటాడంట, ఓ దేవుడా నన్ను వదిలేసావు నువ్వు, నేను అక్కడే నడుతున్నా, జాలి లేదా నీకు అన్నాడంట. ఒరే నెత్తురు ముఖమా, ఆ ముళ్ళదారిని నడవలేరా, ఎత్తుకుని నడుతానరా బాబు, నేను నాకు వాళ్ళరా బాబాయ్ అన్నాడు దేవుడు. ఎవరికి వాళ్ళు అన్నాడంట? మనం వెళ్ళడం మొదట్లో నేనే కష్టపడ్డాను, ఈ స్వాతంత్రం నేనే భరించాను, నువ్వు అతడు విదేశం నన్ను దూరంగా వెళ్ళిపోయావు, నేనే నడిచాను అనుకుంటాం మనం. ఎలా నడిచాడంటే ఎత్తుకుని మరి నడిచాడు దేవుడు. ఎట్టుకోవడం 2 గుండెలు పిల్లలు మనం, అయినా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. ముసలోళ్ళు కూడా ఎత్తుకున్నాడమ్మా. మన సంఘంలో ముసలోళ్ళు ఉన్నారు కదా, సచ్చిబీరి గారు, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కనపడలేదు నాకు, ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళు. ఎల్లాడి వయసులో ఉన్న వాళ్ళందరూ ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఏం చేద్దాం? కొంప వస్తుంది, ముసలి కొంప, వెళ్ళిపో పక్క దూరంగా అంటాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ముదిము వచ్చే వరకు నిన్న ఆయన ఎత్తుకునే దేవుడు, ఎత్తుకున్న దేవుడు. ఇది దేవుని ప్రేమ. సిలువలో మౌనం. ఇకపోతే 5వ మాట చూద్దాం. పిలాతు అధికార మందిరాన్ని తీసుకెళ్లారు ఆయన తిన్నాక. ఎక్కడికి? పిలాతు యొక్క న్యాయస్థానం అధికార మందిరాన్ని తీసుకెళ్ళాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుంచి చదువుదాం. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? అందుకు పిలాతు అడుగుగా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. చాలు. దేవునికి స్తోత్రం. సత్యము ఎదురు నిలబడి ఉంటే పిలాతు ఏం మాట్లాడతాడు? ఆయన ఎదురు నిలబడ్డది ఎవరు? సత్యమే. మార్గము, సత్యము, జీవము నేనే. ఆ సత్యమే నిలబడ్డది. కానీ పిలాతు ఏమంటాడు? సత్యం ఏంటి అర్థం కాలేదు ఆయనకి. సత్యం అంటే ఏంటని అడుగుతున్నాడు ఆయన్ని. ఈ రోజున దేవుడు ముఖాముఖంగా మాట్లాడుతున్నా దేవుడు అర్థం అవట్లేదు చాలామందికి. దేవుని వాక్యం అర్థం అవట్లేదు. ఏం అర్థం అవుతుంది మన వాళ్ళకే? బయట వెండి దొరుకుతుందా? బంగారం దొరుకుతుందా? 50 కేజీల బియ్యం దొరుకుతాయా? సౌకర్యాలు రిపోవడంలో ఏదుతారు ఇవాళ. వీలైతే మందిరి పరిగెట్టిపోతారు అక్కడ. అంటే మనకేం కావాలి? భుక్తి. భక్తి కాదు కావాల్సింది ఏంటి? భుక్తి. భుక్తి అంటే తిండి. ఈ భుక్తి కోసం భక్తి అయిన వదిలేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలామంది. భక్తి చేస్తే భుక్తి ఇస్తాడము నీకు. విన్నావా? ఏం చేద్దని? భక్తి కరెక్ట్గా చేస్తే భుక్తి ఇస్తాడు. నీకే లోటు తీరుస్తాడు. లోటు ఉండదు. ప్రభు చెప్పాడు కదా,
అడవిలో సింహపిల్లైన ఆకలిగా ఉంటుందేమో కానీ నా నామాన్ని ఆరాధన చేసి నీకు ఏ మేలు కొదువు లేదు. ఈ వాగ్దానం మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని స్తోత్రం. నమ్మకపోతే ఏమి మనకు కనపడదు. ఆయన మౌనముగా ఉండకుండా నోరు తెరిచి మాట్లాడితే, అధికారం ఛాలెంజ్ చేస్తే ప్రపంచ దేశాల్లో ఎవరికి రక్షణ లేదు. అర్థమైందా? ఆయన మౌనంగా ఉండకపోతే, అధికారంతో మాట్లాడితే నీకు లేదు, నాకు లేదు, ఏది రక్షణ లేదు. నీకు నాకు రక్షణ కోసం వేసే ఎలాగో నన్ను మౌనముగా. శాస్త్రులు పరిచయులు దగ్గర దగ్గర ఎంతమంది అంట? 51 మంది అధికారులు ఉన్నారంట అక్కడ. వీళ్ళందరూ పూర్తి చేయాలంటే చేస్తాడు ఆయన. మాట అంటే పూర్తి అయిపోతారు. అయిపోరా? అయిపోతారు అన్నాడా? ఎందుకనలేదు? అలాగని పూర్తయిపోతే నీకు నాకు రక్షణ ఏది? ఎక్కడికి వెళ్తాం? తిన్నాగా మనం నరకానికే పోతాం మనం అందరం. దేవునికి స్తోత్రం. నీ రక్షణ నా రక్షణ కోసం యేసయ్య పిలాతు దగ్గర మౌనముగా ఉన్నాడు. ఆయన చెయ్యలేని నేరాన్ని మోసాడు. ఆయనలో నేరం లేదు. ఆయన నేరస్తులు ఎవరో? మనమే. ఎవరమ్మా? మనమే. పాపులము, దోషులము, దొంగలము, మోసగాళ్ళం మనమే. కానీ ఆయనలో లేదేమని. ఆయన నీ రక్షణ నా రక్షణ కోసం ఆయన్ని ఏం చేశాడు? ఆయనే భరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు ఒక సేవకుడు. ఒక జడ్జి గారి కంటే ఒక్కరితే కూతురు ఉందంట. ఎంతమంది? ఒక్కరితే కూతురు, చాలా చిన్న వయసు. ఒకరోజు కారు మీద తీసుకొచ్చాడు నా పిల్లని ఇంటికి. ఇంటి దగ్గర దింపాడు. ముందుందంట ఈ పిల్ల తండ్రి గారితోటి, నాన్నగారు నేనే కారు నడిపేతాను, మాకు ట్రైనింగ్ నేర్పించున్నారు, నేను నడిపేతాను కారు, నాకు అంత వచ్చేసిన పని అంత ఉందంట. అమ్మా కంగారు పడకమ్మా, నడుపుతుగానే కంగారు పడక, నువ్వు చాలా వయసు లేదు నీకు, ఇంతమంది 15 ఏళ్ళు నీకు, కారు నడపాలంటే 18-20 సంవత్సరాల లోపు నీకు ఉండాలి అని చెప్పేది లోపలికి వెళ్ళిపోయి పారాకం తాళబెట్టి మారి వెళ్ళిపోయాడు లోపలికి. లోపలికి వెళ్ళింది, ఓపెన్ చేసి ఉంది. ఏం చేసింది? స్టార్ట్ చేసింది. ఈయన కిందకు వచ్చిన వాడు గ్యాలప్ అయిపోయింది, ఎదరికెళ్ళిపోయింది. ఇంతకీ ఆ కారుకి బ్రేకులు లేవండి. ఇంతకని ఏమి లేవా? బ్రేకులు పని చేయట్లేదంట. గట్టిగా రంకిలేస్తున్నాడు. అయ్యో నా కూతురు ఏమైపోతే రంకిలేస్తున్నాడు కింద ఉండి. పోలీస్ స్టేషన్కి అంటే ఫోన్ చేశాడు. అయ్యా నా కూతురు, నేను పలానా జడ్జినండి, ఆమెకి డ్రైవింగ్ సరిగ్గా రాదు, వెళ్ళిపోతుంది, బ్రేకులు ఆడో దానికి అన్నప్పుడు 2 బొట్టులు పంపించాడు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు వెనకాల వస్తున్నారు. అప్పుడు అంటుందంటే, నా తండ్రి ఎంత దూరం చూసావా, నన్ను చంపేమని పంపేశారు ఇద్దరిని అని. ఆ స్పీడ్లో ఏం చేసింది? ఓ స్తంభాన్ని గుద్దేసింది. స్తంభాన్ని గుద్దితే కోమకి వెళ్ళిపోయింది. ఆ దెబ్బ తగిలినప్పుడు కాలుకి పోయింది. ఒకడికి తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పనా? న్యాయస్థానానికి తీసుకెళ్ళారు. న్యాయస్థానంలో పనిచేద్దంటే ఎవరో వాళ్ళ నాన్న. ఎవరో వాళ్ళ నాన్నగారే అక్కడ జడ్జి గారు కూతురు కదా, ఈ రూలలో చెప్తా చూద్దాం అనుకుని చూస్తున్నారు ఆయన. ఇంకా అలాగా అందరం అని చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయి లైసెన్స్ లేదు, మొదటి తప్పు. ఏం లేదు? కారుకి లైసెన్స్ లేదు, మొదటి తప్పు. రెండవది బ్రేకులు లేని కారు నడిపి పోలు గుద్దేసింది, రెండో తప్పు. ఒకడు కాలుకి పోయింది, మూడో తప్పు అని జురుమానా వేశాడు. ఎన్ని వేలు తెలియదు, వేలు మీద వేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
అప్పుడు జడ్జి గారు ఎంత బాగా న్యాయం తీర్చాడు రా, కూతురు ముఖం చూడలేదు అని అనుకుంటున్నారు. అప్పుడు ఈ అమ్మాయిని మొట్టమొదటిగా 7 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. ఎన్ని? 7 లెక్క పెట్టి కొట్టండి అన్నాడు. ఏమండి, కొరడా దెబ్బ కొడితే ఏమే ఆగుతుందా? పోతే 15 ఏళ్ళు వయసు. అయితే కొట్టేవాడికి భయమేసింది. అయ్యా, మీరు జడ్జి గారండి, మీ కూతురు కొట్ట నా చేతులు రావట్లేదు, ఎలా కొట్టినా? అప్పుడు అన్నాడు జడ్జి, భయపడుకో, పరాయోళ్ళమైన అమ్మాయినా ఒకటే, నా కూతురైనా ఒకటే, నువ్వు చేసే పని కాబట్టి నువ్వు కొట్టు అని అన్నప్పుడు ఏం చేశాడంటే ముఖానికి ఇలాగా ఒకటి అడ్డెట్టేసుకుని చూడలేక 7 దెబ్బలు అయిపోయిన తర్వాత ఎవరు నిలబడ్డారు చెప్పను? అక్కడ జడ్జి గారు నిలబడి ఉన్నాడు. ఈ దెబ్బలు ఎవరు తిన్నారు చెప్పనా? కూతురు కాదు, ఎవరో జడ్జి గారి మీద పడ్డాయి ఈ దెబ్బలన్నీ. ఏం చేశాడంటే అమ్మను ఒళ్ళో పెట్టేసుకుని అలా నిలబడిపోయాడు. వీడు చేతులు కప్పుకున్నాడు కాబట్టి వాడికి తెలత కొట్టోడికి ఎంత ప్రేమ తెలిసిన, గొప్ప ప్రేమ. కుమార్తె కోసం తండ్రి ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. అక్కడ యేసయ్య మన కోసం చేసింది కూడా అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత అత్యధికంగా ప్రేమించి నిన్ను నన్ను కాపాడినవుతూ తన ప్రాణమే ఇచ్చి, ఆయన కొరడా దెబ్బలు తిని, బళ్ళం పోట్లు తిని, మేకులు వేయబడి మన కోసమైన బలియాగము అవ్విన గొప్ప ప్రేమ గల దేవుడు. ఆయన మౌనం ఎందుకంటే నా రక్షణ కోసం ఆయన మౌనముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరి టైం అయిపోయింది. ఇంకో మాట బైబిల్లో చూసిన తర్వాత మనము ముగించుకుందాం. 19వ అధ్యాయం రండి. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఓదారంగ వస్త్రమును ధరించిన వాడై ఎలా వచ్చాడమ్మా? ఎలపలికి ఎలా వచ్చాడు? అసలు ఆయన ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడు, పరలోక మహిమ కలిగిన వాడు, దేవదూతల మహిమ కంటే గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఎవ్వరూ సమీపరాని తేజస్సుతో ఏమంటాడు తిమోతి పత్రికలో, ఆయన మట్టుకు ఆయన అమరత్వం గల వాడై ఉన్నాడు. కోటి సూర్యుల కాంతి కూడా యేసయ్య దగ్గర వెలవెలపోతుంది కాంతి. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు ఎలా కనబడుతున్నాడు ఇక్కడ? ఓదారంగంటే నీరు మందు కలర్ కలిగిన వస్త్రం. ఇంకేమన్నాడు చూడండి అక్కడ. మొండ్ల కిరీటము వెలుపలికి రాగా చూడము. చాలమ్మా, ఇదిగో ఈ మనుష్యుడు. అబ్బా, ఇక్కడ ఎంత మీనింగ్ ఉందో చెప్పనా? ఇదిగో ఎవరన్నారు? పిలాతు ఎవరిని చూసి? యేసయ్యను చూసి ఇదిగో ఈ మనుష్యుడు. ఈ రోజున లోకంలో మనుష్యుడైన అధికారం ఎవరికే లేదంట. మనిషిలో మానవత్వం లేదమ్మా ఈ రోజున. ఏమలేదు, రాక్షస మనస్సు. మృగాళ్ళు అయిపోయారంటే మనుషులు, మగోళ్ళు మృగాళ్ళు అయిపోయారు. మానవత్వం లేదు, కర్కోటకమైన మనస్సు, మాటలే భయంకరం, చూపులే భయంకరం, చేసే పనులే భయంకరం. మానవత్వం ఈ రోజున మనుషులు ఎవరికి లేదు. పశువు మనసు వచ్చేసిందంట మనిషికి. ఏమొచ్చింది? మృగాల మనసు వచ్చిందంట. అందుకే యేసయ్య పశువుల పాకలో పెరిగాడు. ఆయన చేతులకు దేవుని స్తోత్రాలు చెబుదాం. ఎక్కడ పెరిగాడో? పశువుల పాకలు. ఎందుకు పెరిగాడో ఎప్పుడైనా అర్థమైందా నీకు? మానవుడు పశువుగానే ఉన్నాడు, పశువుగానే జీవిస్తున్నాడు, పశువుగానే బ్రతుకుతున్నాడు. అందుకే పశువుల పాకలో యేసయ్య
తొట్టిలో పండుగ పెట్టారు. ఆయన పుడత అక్కడ కాదు, ఆయన యేసయ్య ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు ఈ రోజు వరకును. సత్రములో స్థలము లేనందున పశువుల పాకలు అంటే కుదరదు, కుడిత తొట్టులో పండుగ పెట్టారు ఆయన్ని. మళ్ళీ పశువుల పాక అంటారా? పశువుల పాకే పండుగ పెట్టింది, పశువుల పాక కాదు. ఏదది? కుడిత తొట్టి ఎంత ఉంటుందమ్మా? అప్పటికప్పుడు పుట్టిన పిల్లవాడినే పడుతుంది అది. చూసమా పడుతుందా? ఎంత ఉంటుంది అది? ఎంత ఎత్తారంటే కుడితే ఓ చిన్న బకెట్ వేస్తారేమో, అంత బకెట్ కూడా వేయరు. ఏ చిన్న బిడ్డ పడుకోవటానికి స్థలం సరిపోదు అవతల. ఆయన తగ్గించుకుని చిన్న బిడ్డ అయిపోయాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠమని చెప్పిన దేవుడు చిన్న బిడ్డ అయిపోయాడు అక్కడ. ఈ మనుష్యుడు అంటాడు, కిందకెళ్ళి చూద్దే, ఈ మనుషుని యందు ఏ దోషము నాలో కనబట్టలేదు. ఎవరంట ఈ మాట? పిలాతు. ఈ మాట ఎవడో చెప్పలేదు. ఎవరు చెప్పారు? గవర్నర్ మాత్రం చెప్పాడు, ఈ మనిషిలో ఏ దోషము లేదు. అప్పుడు ఆయన ఎలాగున్నాడంటే మౌనముగా. సోదరి, యేసయ్య చేతకాకదమ్మ మౌనము. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాలని ఆయన మౌనముగా ఉండిపోయాడు. ఇంకో రెండు మాటలు ఉన్నాయి, ఈ మాటలు కూడా జ్ఞాపకం చేసి నా యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 7వ మాట ఇది, లూకాసు వార్త 23వ అధ్యాయం. అందరు చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. ఇది మనం అందరికి తెలిసిన వాక్యమే, అయినా చదవాలి. ఇప్పుడు 23వ అధ్యాయం 39 నుంచి. ఆ నేరస్తులలో ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము. అవును. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు అని నువ్వు. ఈ ఇద్దరు మాట్లాడే మాటల్లో యేసయ్య ఎలా ఉన్నాడమ్మా? మౌనముగా. ఎలా ఉన్నాడు? ఆడేమన్నాడు? ఓ దొంగ, ఎడం పక్క దొంగ ఏమన్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నీకు ఈ పాటలు ఎందుకు? ఆ మాటకి యేసయ్య మౌనంగా ఉన్నాడు. రెండు దొంగ అన్నాడు. మొట్టమొదటి వాడు గద్దించాడు, ఒరేయ్ మనము చేసిన పాపానికి ఫలితం అనిపిస్తున్నావురా మనము? ఆయన నిర్దోషులా, ఏ దోషం లేదు, ఆయన్ని తిట్టడానికి నూరేలాగా వచ్చిందరు నీకు అని గద్దించి యేసయ్య వైపు చూస్తాడు. యేసు, నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోగలవా అంటే, రెండో దొంగలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం, కన్నీళ్లు కార్చాడు. అప్పుడు వరకు యేసయ్య ఏ మాట మాట్లాడలేదు, అసలు ఏ మాట మాట్లాడలేదు. రెండో దొంగ మాట్లాడిన దానికి సమాధానం చెప్పాడు, నేడే నీవు నాతో పరదైసులో ఉంటావు. ఒక్క మాటే మాట్లాడాడు అక్కడ ఆయన. దేవునికి స్తోత్రం. సిలువలో ఇద్దరు దొంగల మధ్య ఆయన మౌనముగా ఉన్నట్లు ఈ వాక్యములో వ్రాయబడి ఉన్నది. 8వ మాట, శతాధిపతి ఆయన మౌనము చూసి పశ్చాత్తాపడ్డాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం.
అది అక్కర్లేదు మనకి. ఇక్కడ మీకు చెప్పే మాట ఏంటంటే, శతాధిపతి యేసయ్య మౌనాన్ని చూశాడు. ఏం చూశాడమ్మా? యేసయ్య సైలెంట్గా ఉంటుంది చూసి, మౌనాన్ని చూసి శతాధిపతి అంటే ఆయన చేతి కింద 100 మంది అధికారులు ఉంటారట. ఎంతమంది? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కదా, 100 మందిని. మన ముఖ్యమంత్రి గారు లేడా? ఎవరో నాయుడు గారు. అలాంటి అధికారం కలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారండి ఈ చేతి కింద. ఎవరి చేతి కింద? శతాధిపతి చేతి కింద. అలాంటి అధికారము కలిగిన శతాధిపతి సిలువ దగ్గరే ఉన్నాడు. అలాగే చూస్తున్నాడు ఆయన వైపు. ఆయన చెప్పే ప్రతి మాట ఆలకిస్తున్నాడు అలాగా. అప్పుడు అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అనే మాట అంటాడు. ఎవరో ఏమంటాడు? ఈ నిజముగా దేవుని కుమారుడే. ఎందుకన్నాడు? సిలువ క్రింద మీకు తెలతో చాలా పెద్ద రభస. భయంకరంగా తిట్టారు, దూషించారు, ఎటకారం చేశారు, కేకలేశారు, రెంకిలేశారు. ఎన్ని చేసినా మౌనముగానే ఉన్నాడు ఆయన. అవయవాలన్నీ బంధించబడ్డాయి కానీ నోరు బాగుంది కదా, అయింది మాట్లాడొచ్చు కదా. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, నెత్తిని బొళ్ళకిరటం, పక్కనే బళ్ళెం పోటు, ఒళ్ళన్నీ దెబ్బలే. కానీ ఖాళీగా ఏది ఉంది? నోరు మాత్రమే ఖాళీగా ఉంది. ఇప్పుడు మాట్లాడాలన్నా మాట్లాడచ్చు కదా ఆయన, కానీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మౌనముగా ఉంటేనే నా పాపాలు పోతాయి, లేకపోతే ఆ పాపాలు పోవు. ఎప్పుడైతే ఆయన చూశాడో ఈ శతాధిపతిలో మార్పు వచ్చింది. అతను గవర్నమెంట్ ఉద్యోగి. ఏమాత్రం తేడా వచ్చినా ఉద్యోగం తీసేస్తారు ఆయనకు ముందు. అయినా ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఈ నిజంగా దేవుని కుమారుడే. పశ్చాత్తాపడ్డాడు, వెంటనే మార్పు చెందాడని చరిత్ర చెబుతుంది. దేవుని స్తోత్రం. వెంటనే మార్పు చెందాడు, యేసుని అంగీకరించాడు, ఆయన రక్షకుడని గుర్తించాడు. ఉద్యోగం పోయినా పర్లేదు అనుకున్నాడు. ఎంత పశ్చాత్తాపం, హృదయము మార్పు. ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఆయన చరిత్ర చదివితే ఎదరికెళ్తే పశ్చాత్తాపం ఉంది. చాలా దూర ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి దేవుని కోసం ప్రాణం పెట్టాడంట. ఎవరో? ఆ శతాధిపతి. అలాంటి శక్తిగల దేవుడే మా అందరి కోసం మరణిస్తే నే ఉద్యోగం పక్కకు వస్తుంది. ఈ ఉద్యోగం ఏదో ఉద్యోగం అని దేవుని కోసం ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన రోజుల్లో 100 ఇస్తామమ్మా, ఆదివారం పనికొస్తే 500 ఇస్తామమ్మంటే ఎవరి చర్చలో వస్తారా? మీరే చెప్పండి అమ్మా. అన్ని రోజులు పని చేస్తే 100 ఇస్తాం, ఆదివారం కానీ పనికొస్తే 500 ఇస్తాను. కొన్నగడ గుళ్ళో వాళ్ళని ఉంటారా? ఎవడైనా వస్తారా? 10 మంది కూడా ఉండరు ఇక్కడ. బతుకు తెరువు కోసం, పొట్టకూడి కోసం, మన ఆశలన్నీ తీర్చుకోవడం కానీ నిజంగా దేవుడి మీద నమ్మకుండా చాలామందికి. శతాధిపతి ఉద్యోగం ఎలాంటిది? లక్షలు వస్తాయి ఆయనకి జీతం, లక్షలండి నెలకి. ఆ లక్షలన్నీ పక్కన పెట్టి యేసు కోసం ప్రాణం పెట్టిన శతాధిపతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా చెప్తే ఎంతమంది పశ్చాత్తాపడ్డారో చూడండి. యేసయ్య దగ్గరికి వచ్చి అనేకులు పశ్చాత్తాపం ఉంది, ప్రాణం పెట్టారు. దేవుని స్తోత్రం. ఆయన మౌనము చూచి ఐతోపియుడైన కందాకే రాణి క్రింద నపుంసకుడుగా పనిచేస్తున్నాడు. నపుంసకుడు
ఇది కూడా చదివేసి ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం త్వరగా చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32 నుంచి. అవును, తన్ను గూర్చయా వేరొకను గూర్చయా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. ప్రకటించను. చాలు, దేవుని స్తోత్రాలు చెబుదాం. ఎవరండి ఈయన? ఐథియోపియా దేశం యొక్క రాణి యొక్క సేవకుడు. ఆయనకు కూడా చాలా లక్షల మీద ఉంటుంది జీవితం రాణి పక్కనే. వీలైతే రాణికి ద్రాక్షరసం పాత్ర అందించేవాడే ఉండొచ్చు. ద్రాక్షరసం పాత్ర అంటే ఏంటనుకున్నావు నువ్వు? అమ్మ తల్లే, కొన్ని లక్షలు వస్తుంది జీతం. రాజుగారి ప్రాణం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ద్రాక్షరసంలో ఇంత అంతా ఓ బుట్టేసాడు అందుకో, అది ఏంటది? చారా కాదు, విషం. నువ్వు తలపకరగా కైలాసమే వెళ్ళిపోతాడు. పానదాయకుల అధిపతి మన బైబిల్లో ఉన్నాడు కదా, యేసేపు దగ్గర ఆయన చెప్పిన మాటను బట్టి ఉద్యోగంలోకి వెళ్ళాడు వల్ల. అటువంటి వ్యక్తి ఎవరి గురించి ఈ హింస, ఎవరో శ్రమ పొందుతా వదకు తేబడితే ఎవరో తెలియదు ఆయనకి. ఆయన చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపం పొందాడు. ఇగో నీళ్ళు, బాప్తిస్మం పొంద నేను రెడీ, ఇవ్వటానికి మీరు రెడీ, అడ్డు ఏంటి? ఎంత నిమిషాల ప్రకారంగా పశ్చాత్తాపం. దేవుని స్తోత్రం. కొంతమంది ఉంటారు, రక్షణ పొందమ్మా రక్షణ పొందమ్మా, ఏమయ్యా రక్షణ పొందు రక్షణ పొందు, గంటాలే గంటనే మార్పు రాదు కొంతమందికి. ఈ నెల కాదండి, వచ్చే సంవత్సరం అండి, ఈ నెల కాదండి, వచ్చే నెల అండి. ఈ లోపల ఉంటాడో కొడతాడు వీడు. ఎవరా? అవునే కదా, ఉంటాడో కొడతాడో. అలా వింటా 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 చచ్చిపోయామనుకో డైరెక్ట్గా వెళ్తాం. ఎక్కడికి? పరలోకం కాదు, డైరెక్ట్గా పాతాళము నరకమే, తిరిగి లేదు. దేవుడికి స్తోత్రం. యేసయ్య మరణం, యేసయ్య మౌనం నపుంసకుడి జీవితాన్ని మార్చింది. యేసయ్య మౌనం దొంగను మార్చింది. యేసయ్య మౌనం పిలాతును మార్చింది. చాలామంది ఉన్నారు నేను చెప్పిన వాక్య భాగంలో. పిలాతు గురించి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. పిలాతు గురించి కూడా చెప్పాలి, ప్రసంగం అయిపోతుంది పిలాతు గురించి చెప్పాలంటే. అంత చరిత్ర పిలాతుది. అలాంటి పిలాతు మారాడు. సోదరి, ముగిస్తున్నాను. యేసయ్య మౌనం ఏంటో నీకు అర్థమైందా? నీవు ఎన్నిసార్లు మౌనంగా ఉంటున్నావు? ఎక్కడ మౌనంగా ఉంటున్నావు? నీ బ్రతుకులో మౌనం ఏమైనా ఉందా? సైలెంట్ ఉందా? నోటికి తాళం వేసుకుంటున్నావు అసలు నువ్వు? నాకే నోరు చూడండి, నాకే పెదాలు ఉన్నాయి చూడండి, నా నోరే పని చేస్తుందండి, వెళ్ళిపోతున్నా మా చేతులు చూడండి. దేవుడు చూడలేదా? దేవుని స్తోత్రం. వాక్యాన్ని మౌనంగా ఉందాం, సైలెంట్గా ఉందాం, నోటికి తాళం వేద్దాం. తిట్టేవారున్నా, శపించేవారున్నా, దెబ్బలకు వచ్చేవారున్నా నీవు నోటికి తాళం వేసుకోవాల్సిందే. అప్పుడే దృష్టిలో పెడతాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆ రకంగా మన జీవితంలో మౌనముగా ఉండి యేసయ్య గురించి నేను 9 విషయాలు చూపించాను ఈరోజు మీకు. ఆ 9 విషయాలు ఎలాగ సైలెంట్గా ఆయన ఉన్నాడో అలా సైలెంట్గా ఉండి మన పాత్రను కాపాడుకుని ప్రభు యొక్క బిడ్డలుగా తీర్చబడి ప్రభువులో కొనసాగడం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ
దయచేయగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరికి సరికలు నమస్కారం. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. ఈరోజు 12వ తేదీ జనవరి మాసము కొత్త సంవత్సరంలో మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు దొంగవైనా, వ్యభిచారమైనా, దిద్దుబాటు నీకు అసహ్యం, లోకములో ఏకీపిస్తున్నా, నోటికి రాని మాటలు పలుకుతున్నా నేను మౌనముగా ఉన్నాను. నేను కూడా నీలాంటి వాడిని అనుకున్నావు. వరుసగా ఉంచి గద్దిస్తాను, చీల్చివేస్తాను, తప్పించేవాడు ఎవడు ఉండడని చెప్పని నీవు ఇద్దరు దొంగల మధ్య మౌనంగా ఉన్నావు. శతాధిపతి దగ్గర మౌనంగా ఉన్నావు. సిలువలో 7 మాటలు పలుకుతూ మౌనంగా ఉన్నావు. ఆ మౌనమే నేడు మాకు రక్షణ తెచ్చింది. అలా మౌనంగా ఉండబోదు మాకు ఈ రక్షణ లేదు, ఈ అవకాశం లేదు, ఈ భాగ్యం లేదు. నీ రక్తముతో కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు. అటువంటి మేము నేను ఆరాధన చేసి స్తుతించి కనపరిచి సమయం వస్తే మా నోటికి తాళం వేసుకుని మేము సైలెంట్గా ఉండి ఏ మాట పలకాలి, ఏ మాట పలకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు మేము గుణపాఠం నేర్చుకుని సైలెంట్గా ఉండి నీ చిత్త ప్రకారంగా వెళ్ళి నీ కుమార్తెలుగా మీ కుమారులుగా తీర్చబడి నీలో కొనసాగే యోగ్యత అందరికీ దయచేయండి. కూడని బిడ్డలందరినీ దీవించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది.